ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో పుష్ప 2 మూవీ రివ్యూ అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పుష్ప 2 ఫైనల్గా ఇవాళైతే చూడటం జరిగింది. సో మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే మూవీ మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా హీరో అల్లు అర్జున్ గారి ఎంట్రన్స్ అయితే ఎరగదీశారు. ఎంట్రన్స్ మటుకి సూపర్ అంతే. కానీ హై మూమెంట్ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్లో మనం అల్లు అర్జున్ గారి ఎంట్రన్స్ మటుకి అదిరిపోయింది అంతే. నాకు తెలిసి నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యాక్సిమం అందరికీ బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంట్రన్స్ మటుకి అదిరిపోయింది. కాకపోతే ఎంట్రన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు మధ్యలో ఉన్న కంటెంట్ కొంచెం ల్యాగ్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కొంచెం స్లోగా వెళ్తున్న ఆ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఫస్ట్ అంటే మన అంత హై చూసిన తర్వాత నెక్స్ట్ జరిగే సీన్స్ అన్నీ మనకి లో అనిపిస్తాయి, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. అంటే సుకుమార్ గారు రైటింగ్ ఎలా ఉంది అంటే ప్లాట్స్గా హై ఎలిమెంట్స్ పెట్టుకున్నట్టుగా ఉంది. స్టోరీ ప్రాపర్గా ఫస్ట్ పుష్ప 1కి తగ్గట్టుగా పుష్ప 1 ఎలా ఉంటుంది, ప్రతి సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం గెస్ చేయొచ్చు నెక్స్ట్ ఏం అవుతుంది అనేది. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్ అనిపిస్తుంది. హై మూమెంట్ డల్, మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ కూడా మనకి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పుష్ప 1లో అనిపించినంత ఆ స్వాగ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్లో ఆ స్వాగ్ అనేది కొంచెం ఆర్టిఫిషియల్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో పుష్ప 1లో మనం కంపేర్ చేసుకున్నట్టయితే పుష్ప 1లో మనం అల్లు అర్జున్ని చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండేది కాదు. పుష్ప 1లో ఒక పర్సన్ని, పుష్పరాజ్ అనే పర్సన్ని చూస్తున్న ఫీలింగ్ ఉండేది. కానీ పుష్ప 2లో కొంచెం అపీరెన్స్ వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొంచెం న్యాచురాలిటీ దెబ్బతిన్నది అన్న ఫీలింగ్. ఆ స్లాంగ్ కానీ, వాయిస్, మాట్లాడే డైలాగ్స్ ఇవన్నీ కూడా పుష్ప 1లో ఉన్నంత క్లారిటీ మిస్ అయింది డైలాగ్ డెలివరీస్లో. మేబీ నేను చూసిన థియేటర్లో నాకు అలా అనిపించిందేమో, నాకు కరెక్ట్గా తెలియదు. ప్యూర్గా ఇది నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. నా రివ్యూని బట్టి మీరు సినిమా చూడాలా వద్దా అనేది ఇట్స్ టోటల్లీ మీ ఇష్టం. నేను చూశాను కాబట్టి నాకు అనిపించింది నేను పెడుతున్నాను. నాకు ఎందుకో జనాలు అరిచారు ఓకే, బట్ అయినా కూడా అరవకపోయిన సీన్స్ కూడా డైలాగ్స్ కొంచెం క్లారిటీ మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ సాంగ్స్ బాగా బోరింగ్ అనిపించినాయి నాకైతే. అంటే ఒక్క సాంగ్ తప్ప మిగతా మ్యాక్సిమం సాంగ్స్ మ్యూజిక్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు. థియేటర్లో చూసేటప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అల్లు అర్జున్ గారు పరంగా చూసినట్టయితే ఆయన ఎప్పట్లానే డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ అంతా సూపర్ ఉంది. కాకపోతే డైలాగ్స్ అంత క్లారిటీగా నాకైతే వినిపించలేదు. మరి నేను వెళ్ళిన థియేటర్ ప్రాబ్లమ్ ఏదో తెలీదు. అంటే ఓవరాల్గా చూస్తున్నట్టయితే ది బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి అంటే, హై మూమెంట్ అని చెప్పాలంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ఫస్ట్ ఎంట్రీ సీన్, ఈ రెండు కూడా అదిరిపోతాయి. ఆ మధ్యలో వచ్చే సీన్స్ కొంచెం బోరింగ్గా అనిపిస్తాయి మనకి. ఇంకా సెకండ్ హాఫ్ హీరోకి విలన్కి సూపర్గా ఫాజిల్ బాగా చేశాడు. ఫాజిల్ ఎంత బాగా చేశాడో అల్లు అర్జున్ గారు కూడా అంతే బాగా చేశాడు. ఫాజిల్ చాలా గట్టి పోటీ ఇచ్చారని చెప్పాలి అల్లు అర్జున్ యాక్టింగ్కి. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మనకి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ చూసుకున్నట్టయితే జగపతి బాబు గారు కొంచెం సేపు ఉంటారు, సునీల్ గారు కొంచెం సేపు ఉంటారు, అనసూయ గారు కొంచెం సేపు ఉంటారు, రష్మిక గారు బాగానే చేశారు. ఫ్యామిలీ సెంటిమెంట్ పరంగా బాగానే చేశారు. ఇట్లా సెకండ్ హాఫ్ కూడా అట్లా వెళ్తూ ఉంటుంది, కొంచెం బాగానే అనిపిస్తుంది. మనకి KGF 2 కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. కొంచెం మూవీ వెళ్ళే విధానం, ఆ స్క్రీన్ ప్లే మనకి KGF 2 సైన్స్ కొంచెం అనిపిస్తాయి. ఎందుకు అంటే కరెక్ట్గా మనకు బోర్ కొడుతుంది అన్నప్పుడు హై మూమెంట్ అట్లా ఉంటుంది అనమాట సినిమా కొంచెం సెకండ్ హాఫ్ కూడా. కాకపోతే సెకండ్ హాఫ్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ బెటరే, పర్లేదు, బాగానే ఉంటుంది, మనకి బోర్ కొట్టదు ఎక్కడ. సో రీజనబుల్గా మనకి చూడబుద్ధి అవుతుంది. కాకపోతే సాంగ్స్ ఇంకొంచెం బాగా పడుంటే
సెకండ్ హాఫ్ ఇంకా ఎలివేట్ అయ్యేది అనేది నా ఫీలింగ్. ఆ మాస్ సాంగ్ ఏదైతే ఉందో అది బాగానే అనిపించింది, కానీ ఏదో తెలియని ఒక అంటే డ్యాన్స్ పరంగా అంతా బాగుంది, కాకపోతే ఆ లొకేషన్స్ ఏదో కొంచెం ఏదో అంత గ్రాండియర్గా నాకు అనిపించలేదు ఆ సాంగ్ చూసేటప్పుడు. నెక్స్ట్ అన్నిటికన్నా హైలైట్ ఈ సినిమా మొత్తంలోకి చెప్పాలి అంటే లాస్ట్ క్లైమాక్స్. చెప్పాలంటే స్టార్టింగ్ ఎంత బాగా స్టార్ట్ అయిందో ఎండింగ్ అంత బాగా ఎండ్ చేశాడు. రెండు బాగున్నాయి. మధ్యలో వచ్చే సీన్సే ఇంకొంచెం బెటర్గా రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ సాంగ్స్ ఒకటి బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నెక్స్ట్ డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే డైలాగ్స్లో ఆ స్లాంగ్ ఏదైతే ఉందో చిత్తూరు స్లాంగ్, అది ఫస్ట్ సినిమాలో ఉన్నంత క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ లేదు అనే ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. నెక్స్ట్ వీక్ పాయింట్స్ ఏంటి సినిమాలో, ప్లస్ పాయింట్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారే ప్లస్ పాయింట్ సినిమాకి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నెక్స్ట్ ఫాజిల్ గారి యాక్టింగ్, వీళ్ళు ముగ్గురు హైలైట్. ఈ 3 థింగ్స్ హైలైట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు క్లైమాక్స్ సీను. ఈ 4 హైలైట్ అని చెప్పాలి. మిగతాదంతా కూడా మనం జనరల్గా అన్ని సినిమాల్లో ఉండేటట్లుగానే ఉంది. ఓ బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఈ మూవీ నచ్చదు. బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక నార్మల్ మూవీకి వెళ్తున్నాను అన్న ఫీలింగ్లో వెళ్ళండి. నార్మల్ మూవీ, ఒక నార్మల్ మూవీ, ఏదో సూపర్గా ఉంటుంది అన్న టూ మచ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళకి నచ్చకపోవచ్చు. అలా కాకుండా ఒక మూవీని మూవీలాగా, ఒక నార్మల్ మూవీలాగా చూస్తే కనుక మనకు ఓకే అనిపిస్తుంది. వన్ టైం వాచ్. నాకైతే వన్ టైం వాచ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే పుష్ప 1 నాకు బెటర్ అనిపించింది దీనికన్నా. ఎందుకంటే పుష్ప 1లో ఒక స్వాగ్ ఉంటుంది, అల్లు అర్జున్ గారి యాక్టింగ్లో ఒక స్వాగ్ ఉంటుంది. కానీ ఈ పుష్ప 2లో ఆ స్వాగ్ అనేది మిస్ అయిపోయింది. ఏదో హర్రీ బర్రీగా షూట్ చేసిన ఫీలింగ్ వచ్చింది కొన్ని సీన్స్ అయితే నాకు. ఎస్పెషల్లీ కొన్ని ఫైట్స్ పెట్టేసుకుంటా భారీగా తీశారు ఫైట్స్ అయితే. ఫైటింగ్స్ నచ్చని వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఫైటింగ్స్ కొంచెం లెంతీ ఉన్నాయి, భారీగా ఉన్నాయి. అది ఇంట్రెస్టింగ్గా చూడగలుగుతారా అన్న వాళ్ళకి నచ్చవచ్చు. అది నాకు ఫైటింగ్స్ ఉండకూడదు, కామెడీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం. ఎందుకంటే మనకి పుష్పాలో చూసుకున్నట్టయితే కామెడీ ట్రాక్ బాగుంటుంది. ఏరా నన్ను చూస్తుందా అని అడుగుతాడు కదా, ఆ ట్రాక్ చాలా బాగా అనిపిస్తుంది మనకి పుష్ప 1లో. అది హైలైట్ కదా ఆ సీను. అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా హైలైట్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు కూడా బోరింగ్గానే ఉంటుంది, కొంచెం అలానే ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది. ఆఫ్టర్ మ్యారేజ్ సీన్స్ ఇంట్రెస్టింగ్గా తీయలేకపోయారన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. సెంటిమెంట్ పండించగలిగాడు. నాకైతే సెంటిమెంటల్గా బాగానే తీసా అనిపించింది, కానీ ఈ రొమాంటిక్ సీన్స్ ఇవి సరిగ్గా తీయలేకపోయాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా హైలైట్ చెప్పాలి అంటే కొన్ని డైలాగ్స్ కొంచెం హైలైట్ అండ్ కొంచెం కాంట్రవర్సీ కూడా ఉన్నాయి. ఆ కాంట్రవర్సీ అవుతుందని నాకు అనిపిస్తుంది. నేను డైలాగ్ ఏదో రిపీట్ చేయను, బట్ కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సాంగ్స్ ఒకటి కొంచెం ల్యాగ్, అంటే ల్యాగ్ ఇన్ ద సెన్స్ మ్యూజిక్ పరంగా అంత ఇంట్రెస్టింగ్గా లేవు సాంగ్స్. పుష్ప 1లో సాంగ్స్ చినిగిపోతాయి, దీంట్లో అంత లేదు. అదే పెద్ద డ్రాబ్యాక్ నన్ను అడిగితే. అది కనుక బాగా పడుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కొంచెం ల్యాగ్ ఉన్నాయి. ఓవరాల్గా మూవీ అంతా చూసుకున్నట్లయితే వన్ టైం వాచ్ అని నేను చెప్తాను. వన్ టైం వాచ్ ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు మనం థియేటర్లో. ఇంకా స్టోరీ పరంగా అంటారా, స్టోరీ పరంగా అంత బీభత్సమైన స్టోరీ ఏం లేదు అక్కడ. ఫస్ట్ పార్ట్లో కూడా అంత బీభత్సమైన స్టోరీ ఏమి ఉండదు కదా. ఏదైతే ఉంటుందో ఫస్ట్ పార్ట్లో ఏదైతే ప్లాట్ ఉంటుందో దాంట్లోనే కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పాత క్యారెక్టర్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి, కొత్త క్యారెక్టర్స్ వస్తాయి. అట్లా ఉంటుంది సినిమా అయితే. టూ మచ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళకి నచ్చదు, ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి నచ్చుతుంది. వన్ టైం వాచ్ అంటే సెకండ్ టైం చూడాలి అంటే మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే హై మూమెంట్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. బోరింగ్ సీన్స్ ఉంటాయి, అవి వాటిని మనం భరించాలి సెకండ్ టైం చూడాలంటే. అదొక్కటే ప్రాబ్లం. అంటే ఆ బోరింగ్ సీన్స్ మనం కామెడీతో లాగి ఉంటే బాగుండేది. మనకి పుష్ప 1లో ఏమవుతుందంటే ఆ కామెడీ ట్రాక్ కూడా సెట్ చేశాడు నైస్గా సుకుమార్ గారు. కానీ ఈ దీంట్లో ఆ స్కోప్ లేకుండా అయిపోయింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే యావరేజ్, అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అబోవ్ యావరేజ్ కూడా కాదు, అబోవ్ యావరేజ్. వన్ టైం వాచ్
కదే పుష్ప 1 అయితే బీట్ చేయలేకపోయింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. పుష్ప 1 పుష్ప 2 కన్నా బాగుంటుంది. పుష్ప 2 కూడా బాగానే ఉంది, బట్ నాట్ పుష్ప 1 అంత అయితే కాదు అనేది నా ఫీలింగ్. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.